హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎంసెట్ ఎగ్జామ్ రేపటి నుంచి స్టార్ట్ కదా. సో బాగా టెన్షన్గా ఉంటుంటారు. సో అలా ఏం లేదు, బాగా ప్రాక్టీస్ అయి ఉంటారు కదా. సో ఆ టెన్షన్ ఉంటే మాత్రం అది ఏమాత్రం దాన్ని ఫార్వర్డ్ చేయకండి రేపు ఎగ్జామ్ హాల్ వరకు. సో అక్కడితో వదిలేయండి. అండ్ ఏంటంటే వరకు మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు అనేది ఒక సైడ్ అయితే, రేపు ఎగ్జామ్ హాల్లో ఎంత వరకు రాయగలరు, ఎంత రాస్తారు అనేది ఒక స్టెప్. అంటే ఇక్కడ ఎంత బాగా చదివి మీరు అక్కడ రాయకపోతే ఇంకా వేస్ట్. సో ఇక్కడ చదవడం అంతా ఒక పార్ట్, అది ఆల్రెడీ చేసే ఉంటారు. ఎంతో కొంత చేసి ఉంటారు కదా. బాగా చదివిన వాళ్ళు అయితే ఎక్కువ చేసి ఉంటారు, లేదా మీకు సరిపడినంత వరకు మీరు చేయగలిగినంత వరకు చేసి ఉంటారు. సో రేపు ఎగ్జామ్లో రాయడం అనేది వేరే పార్ట్. అది బాగా చేయకపోతే మీరు ఎంత చదివినా వేస్ట్. సో ఎగ్జామ్ హాల్లో ఏమేమి చేయాలి అండ్ ఏమేమి పాటించాలని ఈ వీడియోలో చెప్తాం. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కంప్లీట్గా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంసెట్ రాస్తూ ఉంటే, వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఎవరైనా రాస్తూ ఉంటే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎంసెట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ మీద చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ మినిమం ఇంకా చాలా కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకా ప్లానింగ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ ముందు అన్ని పట్టుకెళ్ళాలి. అంటే ఏమేమి డాక్యుమెంట్స్ అన్ని తేవాలో హాల్ టికెట్ మీద ఉంటుంది. అవన్నీ జాగ్రత్తగా పట్టుకెళ్ళండి. మళ్ళీ ఏమాత్రం పట్టుకెళ్ళకపోయినా అక్కడ మళ్ళీ మీకు వాళ్ళు ఇబ్బంది పడతారు. అంటే కొంతమంది ఓకే అని వదులుతారు. కొన్ని దగ్గర మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి కదా రూల్స్, వదలరు. సో అవి పట్టుకెళ్ళండి. ఫస్ట్ ఏంటంటే అన్ని నెసెసరీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. అది ఖచ్చితంగా చూసుకోండి. ఎళ్ళే ముందు చూసుకోండి 2, 3 సార్లు. అండ్ తర్వాత క్వెషన్ పేపర్ అదే క్వెషన్ డిస్‌ప్లే అయిన తర్వాత మీకు వచ్చిన సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయండి. ఐదర్ ఇట్ విల్ బి మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఏదైనా కానియండి. మీకు వచ్చిందాంతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇనిషియల్‌గా కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు వచ్చిన సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేస్తే కొంచెం అలా ఫ్లో వెళ్తూ ఉంటుంది కదా. మీరు చేస్తూ ఉంటారు కదా. సో కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో తర్వాత ఇంకా చేయగలుగుతూ ఉంటారు. సో వచ్చిన సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. అండ్ థర్డ్‌ది ఏంటంటే అన్ని క్వెషన్స్ చదవండి. ఏ క్వెషన్స్ లీవ్ చేయకండి. అంటే మొత్తం అన్ని క్వెషన్స్ కంప్లీట్‌గా అటెంప్ట్ చేయడానికి టైం సరిపోదు జనరల్‌గా. సో కానీ మీరు అన్ని క్వెషన్స్‌కి స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్కిప్పింగ్ ద క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 100 క్వెషన్‌లు ఉన్నాయంటే అందులో 60 క్వెషన్స్ ఈజీగా ఉంటాయి. 40 క్వెషన్స్ కొంచెం మిడిల్ రేంజ్‌లో ఉంటాయి. సో మీరు ఆ 40 క్వెషన్స్‌లో 20 సాల్వ్ చేసి 20 క్వెషన్స్ దగ్గర ఆగిపోయారనుకోండి, ఈ 60 చూడడం మర్చిపోతారు. సో అందుకని ఆ 40 క్వెషన్స్ మీరు ఎంత బేగా సాల్వ్ చేసి ఆర్ స్కిప్ చేయగలిగితే 60 క్వెషన్స్‌కి అంత టైం ఉంటుంది. సో స్కోర్ ఎక్కువ ఉంటుంది. మీరు ఈ చాలా డెడ్ ఈజీ క్వెషన్ సాల్వ్ చేస్తే 1 మార్కే వస్తుంది. కాంప్లెక్స్ క్వెషన్ సాల్వ్ చేస్తే 1 మార్కే వస్తుంది. సో మార్క్స్ ఈక్వల్ అయినప్పుడు మీరు కాంప్లెక్స్ ప్రాబ్లమ్ చేయడానికి 5 మినిట్స్ కావాల్సొస్తే, డెడ్ ఈజీ సమ్ చేయడానికి 1 మినిట్ కూడా అవసరం లేదు. కెమిస్ట్రీ బిట్స్ ఉన్నాయి. మహా అయితే ఎంతసేపు పడుతుంది? ఒక 10 సెకండ్‌లో, ఒక 20 సెకండ్స్‌లో ఒక బిట్ అయిపోతుంది. అంటే ఎగ్జాక్ట్ టెక్స్ట్ బుక్‌లోని బిట్ వస్తే. మీరు అది అది వదిలేసి మ్యాథ్స్‌లో ఏదో కాంప్లెక్స్ సమ్ ఫంక్షన్స్ మీద గాని, ఆర్ లేకపోతే ఇంటిగ్రేషన్ మీద గాని సంథింగ్ కాంప్లెక్స్ సమ్ సాల్వ్ చేసుకుంటూ కూర్చున్నారు. ఈ లోపున ఇంకోడేమో కెమిస్ట్రీ క్వెషన్‌లు 5, 6 చేసేసాడు. సో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి? మీరు ఎంత కాంప్లెక్స్ చేశారనేది ఎవరికి అనవసరం. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో వాడికే కదా ర్యాంక్ వస్తుంది. సో ముందు ముందు అన్ని క్వెషన్స్ చదవండి. అన్ని క్వెషన్స్ చదవాలి. 120 క్వెషన్స్ మొత్తం కవర్ చేయాలి మీరు. 120 కాదు, సారీ. మొత్తం 160 క్వెషన్స్ మీరు కవర్ చేయాలి. సో ఎంత బేగా మీరు స్కిప్ చేయగలిగితే అంత బెటర్. అండ్ అన్ని క్వెషన్స్ చదవగలిగితే మీకు డెడ్ ఈజీ క్వెషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్‌లో మినిమమ్ 30% క్వెషన్స్ డెడ్ ఈజీ క్వెషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు అటెంప్ట్ చేయగలిగితే తర్వాత మీడియం లెవెల్ క్వెషన్స్‌కొస్తే అందులో కొన్ని అటెంప్ట్ చేయగలరు. ఫైనల్‌గా అన్నీ అటెంప్ట్ చేస్తారు. అందులో కొన్ని వస్తాయి. సో యావరేజ్‌గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో అదొకటి. స్కిప్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఆప్షన్ ఎలిమినేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక క్వెషన్ ఉంది. అసలు జనరల్‌గా మీకు ఐడియా లేదు. అంటే లైట్‌గా ఎక్కడో చదివినట్టుంది. కానీ ఆన్సర్ తెలీదు. అలాంటి క్వెషన్స్ ఏంటంటే అంటే ముందు ఫస్ట్ అటెంప్ట్‌లో స్కిప్ చేసేయండి. తర్వాత మళ్ళా నెక్స్ట్ అటెంప్ట్ చేస్తారు కదా. అలాంటి టైంలో అది గుర్తుపెట్టుకోండి. క్వెషన్ నంబర్ పక్కన రఫ్ షీట్స్‌లో ఎక్కడో యేసుకుంటే అంటే మేము చేయగలము అనే క్వెషన్స్ ఉంటాయి కదా. అవి ఫస్ట్ అటెంప్ట్‌లో చేయకపోయినా చేస్తే వస్తాయని క్వెషన్స్ ఉంటాయి కదా. అవి రఫ్ షీట్‌లో నంబర్స్ యేసుకుంటే ఫస్ట్ మొత్తం అన్ని వెతికేసిన తర్వాత ఈజీ లెవెల్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా వెళ్తున్నప్పుడు డైరెక్ట్‌గా మళ్ళా ఫస్ట్ నుంచి రాకుండా ఆ క్వెషన్స్‌కి వెళ్ళొచ్చు. సో మీకు టైం కొంచెం మిగులుతుంది. సో అలా మిగిలినప్పుడు ఆ క్వెషన్స్‌కెళ్తారు కదా. అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి కదా ఒక క్వెషన్‌కి. సో మీకు పొరపాటున ఆ క్వెషన్ ఎగ్జాక్ట్‌గా తెలీదు. కానీ లైట్ కాన్సెప్ట్ గుర్తుందనుకోండి, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్‌లో ఎళ్ళండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక క్వెషన్‌కి 4 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. అందులో 2 ఆప్షన్స్ అస్సలు సంబంధం లేకుండా ఉంటాయి. అవి మీకు కొంచెం కాన్సెప్ట్ ఐడియా ఉన్నా మీకది తెలిసిపోతుంది. అసలు ఈ ఆప్షన్స్‌కి అసలు ఈ క్వెషన్‌కి, ఈ ఆప్షన్‌కి సంబంధమే లేదని ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ 2 ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేశారనుకోండి. ఇప్పుడు ఇంకో 2 ఆప్షన్స్ మిగులుతాయి. ఇప్పుడు 4 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి పెట్టే కన్నా 2 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి పెడితే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. దీనికి 0.5 ప్రాబబిలిటీ ఉంది. దానికి 0.25 ప్రాబబిలిటీ ఉంది.
సో మనకి ఎంత ప్రాబిలిటీ ఎక్కువ ఉంటే అంత బెటర్ కదా. సో ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తూ ఉంటే మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. సో అదొకటి ఆప్షన్ ఎలిమినేషన్, ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ఫస్ట్ మీకు కొంచెం నచ్చిన సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం, తర్వాత అన్ని క్వశ్చన్స్ చూడడం, తర్వాత అన్ని సబ్జెక్ట్స్ టచ్ చేయడం. ఇప్పుడు నీకు మ్యాథ్స్ బాగొచ్చు, కెమిస్ట్రీ బాగొచ్చు, ఫిజిక్స్ రాదని చెప్పి ఫిజిక్స్ వదిలేకండి. ఈ రెండో అయిపోయిన తర్వాత ఫిజిక్స్‌కి కనీసం ఒక అరగంట ఇచ్చి డెడ్‌ల ఫిజిక్స్‌లో ఖచ్చితంగా ఒక 10 ఆర్ 15 డెడ్ ఈజీ క్వెషన్స్ ఉంటాయి. జస్ట్ ఓన్లీ ఫార్ములాస్, కాన్సెప్ట్ మీద ఉంటాయి. సో, అవి అలా చేస్తే 15 మార్క్స్ అనవసరంగా లూజ్ అవుతారు అలా చేయకపోతే. సో, ప్రతి సబ్జెక్ట్ చదవండి. మీకొచ్చిన సబ్జెక్టే కాకుండా అన్ని సబ్జెక్ట్ చూడండి. ప్రతి సబ్జెక్ట్‌లో మినిమమ్ మీరు 20 మార్క్స్ స్కోర్ చేసేయగలగాల తెచ్చుకుంటే అడ్వాంటేజ్. తెచ్చుకోగలరు కూడా. కొంచెం నాలెడ్జ్ ఉంటే మినిమమ్ ఫార్ములాస్ గాని, మినిమమ్ చిన్న చిన్న నాలెడ్జ్ గాని, కొంచెం లాజిక్ వాడి చేయగల ఎబిలిటీ ఉంటే 20 ఈజీగా వస్తాయి 3 సబ్జెక్ట్స్‌లోని. అండ్ మ్యాథ్స్‌లో క్వెషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ రావడానికి ప్రాబబిలిటీ ఉంది. సో, అన్ని సబ్జెక్ట్స్ చూడండి. అండ్ స్కిప్పింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఇంకేంటంటే ముందు మీ ఎగ్జామ్ మీరు రాయండి. అంటే మీది మీరు రాయడానికి టైం చాలదు. ఇంకా అటు తిరిగి, ఇటు తిరిగి వాడు ఎలా రాసేస్తున్నాడు, వీడు ఎలా రాసేస్తున్నాడు అని చూస్తే టెన్షన్ తప్ప ఏటి రాదు. అటు ఇటు చూసిన తర్వాత ఆ టైం వేస్ట్ అవుద్ది. తర్వాత ఆడేదో రాసేస్తున్నాడు అనుకుంటారు. ఆడు మీలాగా ఆలోచిస్తాడు. కాదు మీరు అటు ఇటు చూస్తున్నారు. వాడు అటు సిస్టమ్ చూస్తున్నాడు. అంతే తేడా. సో, అలా చూసుకుంటే మీకు టైం వేస్ట్. ఇంకా ఆ టెన్షన్ వల్ల వచ్చినవి కూడా చేయలేరు. సో, మీది మీరు రాయండి అంతే. ఎందుకంటే దానికి టైం చాలదు. ఇంక అటు ఇటు చూస్తే అసలు టైం చాలదు. సో, అదొకటి. అండ్ తర్వాత ఇంకేంటి లేదు. అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. నెగెటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీకు రానిదైనా లాస్ట్ వదిలేయకండి. లాస్ట్ ఒక 10 మినిట్స్ అన్నీ పెట్టడానికి టైం ఉంచుకోండి. సో, ఆ టైం చెప్తూ ఉంటారు మీకు ఎగ్జామ్ హాల్‌లో ఉన్నవాళ్ళు. సో, టైం చెప్తుంటే లాస్ట్ 10 మినిట్స్ అనగానే ముందు ఇంకా అప్పటికే అన్నీ మీకు తెలిసిపోతాయి. ఏమొచ్చు, ఏమి రాదని తెలిసిపోతాయి కదా. సో, అప్పుడు టైం అయిపోతుంది కదా. సో, ఇంకా 10 మినిట్స్ వదిలేయకుండా అన్నీ ఏదో ర్యాండమ్‌గా పెట్టేయండి. ఏబీసీడీ సంథింగ్ అలా ర్యాండమ్‌గా పెట్టేసి ఇంకా వచ్చేయడమే. ఖచ్చితంగా అది కొన్నైనా కరెక్ట్ అవుతాయి కదా. వదిలేయకూడదు అలాగని ఏది ఎంప్టీగా. ఎందుకంటే నెగెటివ్ మార్క్స్ లేవు. ఉంటే టచ్ చేయకూడదు నెగెటివ్ మార్క్స్ ఉంటే. కానీ లేవు కదా. సో, అన్నీ అటెంప్ట్ చేసేయాలి. ఏవి పడితే అవి. కానీ ముందు అన్నీ చదవాలి. ప్రతి క్వెషన్ చదవాలి. వచ్చే రాదని మీరు అనలైజ్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళాలి. అంతేగాని క్వెషన్‌లు కూడా చదవకుండా వదిలేయకూడదు. అది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఇంత చదివారు. ఆ 3 గంటల్లో రాయకపోతే ఇంకెందుకు? సో, వేస్ట్ అయిపోతుంది. సో, ఇవన్నీ చెప్పుకొని జాగ్రత్తగా చదవండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో, టిల్ దెన్ సీ యూ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఇంకేమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. నేను మాక్సిమం అన్నిటికి రిప్లై ఇస్తాను. సో, సంజయ్ మకల సైనింగ్ ఆఫ్.